పాపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? శాస్త్రము చేత చెప్పబడినా చెప్పబడకపోయినా మీ కామము కొరకు, మీ ద్వేషము కొరకు మీరు చేయు కర్మకు పాపమని పేరు. అంటే కొంచెం అయోమయంగా ఉంది నువ్వు అన్నమాట అంటారేమో. కామము చేత కానీ ద్వేషము చేత కానీ మీరు ఏ కర్మైనా చేస్తే దాన్ని పాపం కింద చిత్రగుప్తుడు రాసుకుంటాడు. అందుకే చిత్రగుప్తుని చేత వ్రాయబడినదేదో దానికి పాపం అని పేరు. నాకు కోరిక ఉంది, ఈ పని చేస్తే ఇది వస్తుంది అని నేను చేశాను, దానికి పాపం అని పేరు. నేను ద్వేషంతో ఓ పని చేశాను, ఈ పని చేస్తే వాడు ఏడుస్తాడు, ఓ పని చేశాను, పాపం అని పేరు. పుణ్యం ఎక్కడుంది? పుణ్యమే పాపము, పాపమే పుణ్యం. సుఖంగా ఉండడం సుఖం అనుకుంటున్నారేమో, దుఃఖము యొక్క క్రీనీడ అది. అది ఆగగానే ఏడుపు వస్తుంది. అది ఆగిపోనివ్వండి, సుఖం దుఃఖం అయిపోయింది అంతే. ఇది ఆగిపోతే సుఖం దుఃఖం అయిపోతుంది అంతే. ఇంతమందికి నేను ఎలా గట్టిగా చెప్పను. కాబట్టి ఏది మీరు కోరికతో చేస్తారో, ఏది మీరు ద్వేషంతో చేస్తారో దానికే పాపమని పేరు. కోరిక లేదు, ద్వేషము లేదు, ఎందుకు చేస్తున్నావు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, నేను ఎందుకు చేస్తున్నాను? నాకు శాస్త్రము ప్రమాణము. శాస్త్రం అలా చెయ్యమని చెప్పింది కాబట్టి చేస్తాను. సంధ్యావందనం చేస్తున్నాను, ఎందుకు చేస్తావు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రం ప్రమాణం, అందుకు చేస్తాను. పూజ ఎందుకు చేస్తావు? శాస్త్రం చెప్పింది. నీ భార్యను ఎందుకు ప్రేమిస్తావు? శాస్త్రం చెప్పింది. నీ కొడుకు ఉన్నతి గురించి ఎందుకు పాటుపడుతున్నావు? శాస్త్రం చెప్పింది. పురాణం ఎందుకు చెప్తావు? శాస్త్రం చెప్పింది చెప్పమని. రామాయణం ఎందుకు చదివావు? శాస్త్రం చెప్పింది చదువుకోమని. రాత్రి పడుకోబోయే ముందు శివనామం ఎందుకు చెప్తావు? శాస్త్రం చెప్పింది అలా చెప్పి పడుకోమని. లేవగానే విష్ణునామ సంకీర్తనం ఎందుకు చేశావు? శాస్త్రం చెప్పింది అలా చేయమని. నేను చేసే దాంట్లో నా ప్రీతి కొరకు చేస్తున్నది లేదు, నేను ఒకరి పట్ల ద్వేషంతో చేస్తున్నది లేదు. అప్పుడు ధర్మమును చేస్తున్నవాడవుతాడు. ఇది లేకపోతే పాపమే.